మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని కృపను బట్టి దేవుని యొక్క సన్నిధానంలో మరొకసారి ఉదయకాలము మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 22 వాక్యాన్ని మనము ఒకసారి ధ్యానం చేసుకుందాం. యెహోవా మిమ్మల్ని తనకు జనముగా చేసుకున్నట్టుకు ఇష్టము కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనములను ఆయన విడనాడు. దేవుని యొక్క వాక్య భాగములో ప్రియమైన దైవ జనాంగమా, దేవుని యొక్క ఏర్పాటులో ప్రతి దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధత కోసం ప్రాకులాడే ప్రతి ఒక్కరి విషయంలో దేవుడు ఉన్నతమైన తన యొక్క నామమును బట్టి అద్భుతములు చేయగలిగిన దేవుడు. వాక్యం సెలవిస్తుంది కదా, తనకు మనలను జనముగా చేసుకున్నట్టుకు ఇష్టము కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడు. నిజమే, అందుకే వాక్యంలో ఉంది, వాగ్దానం చేశాడు, నేను మిమ్మల్ని విడువను ఎడబాయనని వాగ్దానం దేవుడు చేశాడు. లోకములో ఎవరు మనల్ని పట్టించకపోయినా, ఎవరు మనకు న్యాయం చేసే విషయంలో మనలను గుర్తించకపోయినా, మనకంటూ ఒక వాగ్దానం చేసిన సర్వోన్నతుడైన దేవుడు మనకు బలమైన వాడు, అధికారము కలిగిన వాడు, మన పక్షముగా నిలిచేవాడు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, దేవుడే మనలను తన జన్మగా చేసుకున్నట్టుకు ఇష్టము కలిగి ఉన్నాడు అని సమూయేలు చెబుతూ ఉన్నాడు. నిజమే, దేవునికి మనం ఇష్టమైనప్పుడు ఆయన ప్రతి పరిస్థితిలో కూడా మనల్ని విడిపించగలిగిన దేవుడు. అందుకే వాక్యంలో ఉంది, దానియేలు గ్రంథంలోనికి మనం చూస్తే, దానియేలు, నువ్వు బహుప్రియుడు అయినందున నేను నీ యొద్దకు పంపబడ్డాను అనే మాటను మనం దానియేలు గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే అక్కడ దానియేలు యొక్క ఆ పరిస్థితులన్నీ కూడా మనకు తెలుసు. ఆయన యొక్క చెరసాలలో వేయబడినవాడు, ఇంకా చెప్పాలంటే అనేక రీతిలుగా అతడు బాధించబడిన వాడిగా మనకు కనబడుతూ ఉంటాడు. ఇక్కడ ఎంతోమంది శత్రువులు దానియేలు మీదకి లేచారో మనకు తెలుసు. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, న్యాయము తప్పక జరిగించేవాడు, తనకిచ్చిన ఉద్యోగంలో తను నమ్మకమైన వాడిగా పనిచేస్తున్నవాడు. అందుకే దానియేలు అంటే రాజుకు చాలా ఇష్టము. దానియేలు అంటే రాజు చాలా అతని లాంటి వాళ్ళు తన రాజ్యంలో ఉండడం ఎంతో మంచిది అనుకుని, ఆనాటి కాలంలో బబులోను రాజ్యంలో నెబుకద్నెజరు రాజు సైతము కూడా దానియేలును గౌరవించినట్లు, దానియేలు విషయంలో అతడు చాలా దైవికమైన వివేచనపరుడని, అతడు దేవుని ఆత్మ కలిగిన వాడని దానియేలు కోసం చెప్పబడుతూ ఉంటారు. అందుకే లేఖనాల్లో మనం చూస్తే 10వ అధ్యాయము దానియేలు గ్రంథం 10వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. అప్పుడు అదిగో చేతితో ముట్టి, అప్పుడు ఒకడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్ళను అరచేతులను నేల మీద మోపి నన్ను నిలబెట్టాను. దానియేలు, నీవు బహుప్రియుడువు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని. నీవు లేచి నిలవబడి నేను నీతో చెప్పిన మాటలను తెలుసుకొనమనెను. అతడు ఆ మాటలు చెప్పగా నేను వణుకుచూ నిలబడితిని అనే మాట చూస్తాం. ఇక్కడ మనం గమనించే, దానియేలుకు దేవుడే తన దూతను పంపి నీవు బహుప్రియుడివి అని చెప్పేటట్లుగా దానియేలు విషయంలో దేవుడు ఎంతో శ్రద్ధ వహించినట్లు మనం చూస్తాం. కారణము, దేవుడు తనకు జనముగా మనలను ఏర్పరచుకున్నాడు కనుక ఆయన తప్పక శ్రద్ధ వహించాడు. ఇదిగో ఈ కడవరి దినాల్లో దేవుని బిడ్డలుగా నువ్వు ఏదైనా శ్రమ పడుతున్నావా,
దుఃఖిస్తూ ఉన్నావా? కొన్ని సమస్యలను బట్టి అయ్యో నా పరిస్థితుల్లో నేను ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాను, ఈ సమస్యలు ఏంటి, ఈ యొక్క నిందలేంటి అని ఒకవేళ నువ్వు కలవరపడుతున్నావేమో, ప్రియా సహోదరి సహోదరుడా, దేవుడు మరొకసారి నీతో ఉదయకాలం చెప్తున్నాడు, నువ్వు బహుప్రియుడివి కనుక నిన్ను ఆయన విడిచిపెట్టేవాడు కాదు. తప్పక నీ పక్షముగా అద్భుతము చేయగల దేవుడు. ఎందుకంటే మనుషుల ప్రేమ కొంచెమే, కానీ ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేవాడు కనుక తప్పక దేవుడు మీ విషయంలో, మన విషయంలో ఆయన ప్రార్థన ఆలకించి అద్భుతము చేయగల దేవుడు కనుక నిరీక్షణించుదాం, దేవుని మీద ఆనుకుందాం, ఎడతెగక ప్రార్థన చేద్దాం. తప్పక ఆయన ప్రతిఫలం ఇస్తాడు. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. మహాగణుడా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. ఎవరి కాలము ఈ 2వ రోజునైనా 6వ నెలలో మీరు ఇచ్చిన వాక్యము వాగ్దానాన్ని బట్టి స్తోత్రాలు. దేవా, నీవు మమ్మల్ని ఏర్పరచుకున్నావు గనుక మీరు విడనాడు వాడువు కాదని చెబుతూ, ఇదిగో దానియేలుని ఎలాగైతే విడనాడలేదో, సింహపు గుహలో విడనాడలేదు, అనేక శత్రు పన్నాగాల మధ్యలో కూడా దానియేలుని విడిపించి అద్భుతమైన రీతిగా నడిపించినట్లు మీ ప్రజలైన నీ పిల్లలందరినీ కూడా దేవా మీరు తోడయ్యి నడిపించి ప్రతి విషయంలో మీ హస్తము చాచి బలపరిచి కార్యాలు చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మీరు దీవించును గాక.